ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఈ దినం మాకు ఇచ్చిన్నావు తండ్రి. అయ్యా, మీ బంగారు పాదాలకు స్థుతులు, స్తోత్రాలనైనా. ఈ దినం చూడక నిద్రించిన వారెందరో మమ్మల్ని అయితే సజీవ లెక్కలో వచ్చావు తండ్రి. అయ్యా, ఈ ఈ దినం నీవేం మాట్లాడబోచున్నావు ప్రభా, నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నీ మాట నా నోట ఉంచండి. శక్తి చేత, బలం చేత కాదు కానీ నీ ఆత్మ ద్వారా నడిపించండి. ఇక్కడ మీ సన్నిధి మెండుగా దయచేయమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. లూకా సువార్త 10వ అధ్యాయం 38 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియ అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైనది ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. చాలండి. దేవుడి ఈ వాక్య భాగాన్ని దీవించును గాక. ఇక్కడ మనం ఇద్దరు స్త్రీలు చూస్తున్నాం. మనందరికీ తెలుసు, ఎప్పుడు మనం ఎప్పుడు వింటూనే ఉంటాం మార్త, మరియల గురించి. అయితే ఈ శ్రమ దినాలకు సంబంధించిన టాపిక్సే మనం డిస్కస్ చేయాలి కాబట్టి, ఇక్కడ మీరు చూసినట్లయితే మార్త, మరియ ఇద్దరు ఉన్నారు. మార్త ప్రభువు ఈరోజు బేతని అనే గ్రామం, యెరూషలేముకి ఇంచుమించు 2 మైళ్ళ దూరంలో ఉన్న బేతనీకి వెళ్తూ ఉంటది. అక్కడ తను ప్రభువు వస్తున్నాడు అనంగాల్నే తను భోజనం తయారు చేస్తూ ఉంటది మార్త. ఫర్ సపోజ్ దేవుడే మీ ఇంటికి వస్తున్నాడండి, ఏం చేస్తారు మీరందరూ? అంత ధన్యతనా మనకి? ఇక్కడ చూసినట్లయితే ఆమె అనేకమైన పనులు పెట్టేసుకుంది. మరి ప్రభు వస్తున్నాడు, బహుశా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ప్రాన్ బిర్యానీ, ఇంకా ఏమేమి చేయాలో అన్నీ చేయాలనుకుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఆమె ప దేవుడు వస్తున్నాడు, ఎంత బెస్ట్‌గా ప్రెజెంట్ చేయాలి, పని మీదే ఆలోచిస్తా ఉంది. చాలామంది స్త్రీలు చాలా తొందరగా మనం విసిగిపోతాం గదండీ! అబ్బా! ఇది చేయాలి, అది చేయాలి, ఒక్కళ్ళు లేరు హెల్ప్ చేయడానికి. మరి కొంతమంది మంచి స్త్రీలు ఏం జేస్తారంటే, హెల్ప్ చేయడానికి ఎవరు లేరు కాబట్టి గెంట్లు ఇసిరేస్తూ ఉంటారు, పళ్ళాలు పగలగొడుతుంటారు. అంటే మన ఫ్రస్ట్రేషన్ ఇంకా ఎవరి మీద చూపించుకోలేక ఆ గిన్నెల మీద చూపిస్తాం. ఒకవేళ మీ హస్బెండ్ ఏమో ఆ సోఫాలో పడుకొని టీవీయో, సెల్ ఫోనో చూసుకొని ఈయన పనే బావుంది, నేనెప్పుడు ఇలానే కష్టపడాలి అనుకుంటాం. అయితే అది సహజంగా మానవుల యొక్క టెండెన్సీ అని చెప్పవచ్చు. అయితే ఈమె అనేకమైన పనులు చేస్తూ ఉంది. ప్రభువు వస్తున్నాడు, ఎంత బెస్ట్‌గా నేను ప్రెజెంట్ చేయాలి, ఎంత బెస్ట్‌గా. కానీ ఇక్కడ మరియ ఏం చేస్తుంది? ప్రభువు వస్తున్నాడు, ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన వాక్యాన్ని వినాలని ఆమె ఆశ. ఏది బెటర్ అంటారు? మనము పొద్దున్న లేస్తే మన ఆఫీస్‌కి టైం ఉంటది. అన్నిటికి మనం చాలా టైం కేటాయిస్తాం. మన వర్క్‌కి టైం ఉంటది. మన సొంత పనులకి టైం ఉంటది. కానీ దేవుడి పని వచ్చేసరికి మనం దానిని నిర్లక్ష్యం చేస్తాం. ఎంతమంది ఈరోజు బైబిల్ చదువుకున్నారు, ప్రార్థన చేసుకున్నారండి? కనీసం ఒక గంట సమయం దేవునికి ఇవ్వగలుగుతున్నామా? దేవుని సన్నిధిలో కూర్చోట్లేదు. కానీ ఇక్కడ ప్రతిరోజు మనము చిరాగ్గా, విసుగ్గా, కోపంగా, లేపోతే ఏంటి జీవితం అని కంప్లెయినింగ్ స్పిరిట్ మనలో వస్తుందంటే ప్రాబ్లమ్ ఏంటి? ప్రాబ్లమ్ మనతోనే. ఏంటంటే దేవుని సన్నిధిలో కూర్చోము. ఎందుకంటే పని, 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 పని ఒత్తిడి ఏం చేస్తదంటే ఒకలాంటి కోపాన్ని సృష్టిస్తది. అసంతృప్తిని సృష్టిస్తది. మరి ఎవరిని పడితే వారిని కసిరేయాలనిపిస్తది. మనల్ని మనం కసురుకుంటాం, పక్కనోళ్ళని, కృతజ్ఞత లేని మాటలు ఇవన్నీ వస్తాయి. ఇక్కడ స్మాల్ ఎగ్జాంపుల్, మార్త పని చేసి చేసి అలసిపోయి ఆమె ఏమంటుంది? ప్రభు రాంగాల్నే ప్రభువా, ఒకసారి ఆ వచనం చదువు. ఆమెకు మరియ అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి,
ప్రభువా నేను ఒంటరిగా పని చేయుట నీకు చింత లేదా? ఎంతమంది ఆ మాట అంటారు, ప్రభువా అసలు నన్ను చూస్తున్నావా? నీకు దిగులు లేదా? అన్న అంటాము. నా భార్యకి ఎలాగో దిగులు లేదు. కనీసం నువ్వైనా కనికరించు ప్రభువా. పొద్దున్నుంచి 10 గంటలు పని చేసొచ్చాను. మళ్ళీ వంట వండుకోవాలి, చెయ్యాలి. ప్రభువా నా మీద జాలి లేదా? ఎందుకింత అని దేవుడి మీద ఈమె అలానే అంది. ప్రభువా నా మీద నీకు చింత లేదా? అని అడుగుతుంది. ఏంటంటే పని ఆమెను ఏం చేస్తుంది? టైర్డ్ చేసేస్తుంది. చాలా నీరసం అయిపోతుంది. ఆమె భారంగా ఫీల్ అవుతుంది ఆ పనిని. అయితే ఆమెకి వాళ్ళ సిస్టర్ మీద కోపం ఉంది. ఎవరి మీద? మేరీ మీద. ఆమె మంచిది కాబట్టి ఆమె యొక్క సమస్య ఎవరి దగ్గరికెళ్ళి చెప్పింది? నేరుగా దేవుడికి చెప్పింది. చాలామంది ఏం చేస్తాము? ముగ్గురు అక్క చెల్లెళ్ళండి. ఇద్దరు పని చేస్తే ఒకటేమో ఏమంటారు టీవీ చూసేదిగా ఉంటే ఏం చేస్తారు? ఈళ్ళిద్దరు మూడో ఆమె మీద చాడీలు చెప్పుకుంటూ ఉంటారు కదండీ! కానీ ఇక్కడ ఆమెకు బాధొచ్చింది, నొప్పి కలిగింది, ఒక్కదాన్నే ఇంత కష్టపడుతున్నాననింది. ఆ బాధని తీసుకెళ్ళి ఆమె ఎవరికి చెప్తుంది? ప్రభువా నేను నా సహోదరి అయిన మరియకి చెప్పు, నాకు హెల్ప్ చేయమని అని దేవుడితోనే చెప్తుంది. వెనక మాట్లాడట్లేదు. ఆమె గురించి చెడ్డగా ఏం మాట్లాడట్లేదు. తన బాధ, కష్టాన్ని దేవునికి చెప్పుకుంటుంది. ప్రభు చూసినట్లయితే ఎవరికీ ఆయన పక్షపాతి కాడు. ఎందుకంటే యోహాను సువార్త 11:5 మీరు చూసినట్లయితే దేవుడు ముగ్గురిని మార్తా, మేరీ, లాజర్‌ని ముగ్గురిని ప్రేమించాడు. మనం అనుకుంటాం ఒకవేళ మార్తా, మేరీ వీళ్ళిద్దరిలో మరియ ఉత్తమమైనది ఎన్నుకుంది అంటే దేవుడేమన్నా పక్షపాతా? మేరీ అంటే దేవుడికి ఇష్టమా? ఎందుకు ఆ మాట అన్నాడు అని మనం కొంతమంది అనుకుంటారు అలాగని ఈ వచనం గూడా రాయబడింది. యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వచనం మీరు చూడండి. ముగ్గురిని ఒకేలాగా ప్రేమించారు. చాలా సార్లు అనుకుంటాం మనం దేవుడికి నేనంటే అంత ఇష్టం లేదేమో. ఆయన ఎన్నడూ పక్షపాతి కాదు. అంతే కాదు మార్తా పనులు అని అనుకుంటాం గానీ, ఎప్పుడైతే ఆ లాజరు మరణిస్తాడో మరి వారు ముగ్గురు కలిసి భోంచేయడం మనం చూడవచ్చు. అయితే ఒక దినాన లాజరు మరణించినప్పుడు ప్రభువు అక్కడ ఉండడు. వే వేరే చోటుంటే మార్త ఒక మాట అంటది. యోహాను సువార్త 11:22లో ప్రభువా నీవు ఉన్నట్లయితే నా సహోదరుడు బతికుండేవాడు గదా! అయినా సరే నీవేమడిగినా నువ్వు ఇస్తావని నీ వాక్యం సెలవిస్తుంది కదా! అని. అప్పుడు ఆమె విశ్వాసురాలా? కాదా? ఒప్పుకుంటారా? విశ్వాసురాలే. కాకపోతే ఆమె ప్రార్థన చేయకుండా పని అని పెట్టుకున్నందుకు ఆమె ఏమైపోయింది? విస్ విసిగిపోయింది. ఈరోజు మనం గూడా విశ్వాసమా? కాదా? విశ్వాసం ఉందా మీకు? ఎంతమంది విశ్వాసం ఉందా అంటారు చేతులెత్తి చూసి? విశ్వాసం ఉంది. కానీ ఏంటి? ప్రార్థన చేసుకోము, వాక్యం చదవము. దానివల్ల ఏమవుతది? వాక్యం వినుట వలన విశ్వాసం కలుగును. మనం తగినంత ప్రార్థన చేయము, తగినంత వాక్యం చదవం కాబట్టి త్వరగా విసిగిపోతున్నాం. త్వరగా ఈ పనులు మనల్ని విచా విచారంలోనికి తీసుకువెళ్తుంది. త్వరగా ఇతరుల మీద ఆ కోపాన్ని చూపించేవారుగా అవుతున్నాం. అయితే ఇక్కడ చూసినట్లయితే మరియ ఉత్తమమైంది ఎన్నుకుంది. ఏంటిది? ప్రభువు పాదాల దగ్గర కూర్చుండుట. మరి యేసు ప్రభువుని వీరేమని పిలుస్తారండి? రాబాయ్. రాబాయ్ అంటే బోధకుడు. ఇంగ్లీష్‌లో టీచర్. మరి ఈ రాబాయ్ దగ్గర ఎవరు కూర్చుంటారంటే ఎవరైతే ఆ పాఠాలు నేర్చుకోవాలనుకుంటున్నారో అక్కడ ఆ బోధకుడి దగ్గర కూర్చుంటారు. మీరు పౌలుని చూసినట్లయితే అపోస్తల కార్యములు 22:3లో గమాలియేల పాదం దగ్గర కూర్చొనుండడం. మరి యేసు పాదాల దగ్గర కూర్చోవడం అంటే ఏంటి? ఆ యూదులకి ఒక సాంప్రదాయం. వారు బోధకుడు కూర్చున్నప్పుడు ఆయన పాదాల దగ్గర కూర్చొని వారు వింటారు. ఆ వచనం మీరు అపోస్తల కార్యం 22:3లో చూడవచ్చు. ఒకసారి చదువుకుందాం. అపోస్తల కార్యములు 22 నేను కిల్కిలలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఆ పట్టణంలో గమాలియేల పాదం యొద్ద పెరిగి తన పితరుల ధర్మశాస్త్రమందు నిష్ఠయందు శిక్షితుడినై మీరందరూ నేడున్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి. మరి ఇక్కడ దేని గురించి? దేవుని యొక్క పాఠాలు అందరూ నేర్చుకోరు. ఆ కాలంలో చదువు అంత ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు. స్క్రైబ్స్ అంటారు. వారేంటంటే వారు ఒక్కరే రాస్తారు. రాత అనేది కొంతమందికే వస్తది. ఆ రాత వచ్చిన వాళ్ళ దగ్గర చదువుకోవడానికి వెళ్ళిన వారు ఆ బోధకుల దగ్గర వారి పాదాల దగ్గర కూర్చొని
దేవుని వాక్యాన్ని నేర్చుకుంటారు. అలాగే మరి యేసు ప్రభువారు రాంగాల్నే మరియ ఏం చేసింది? అక్కడ కూర్చొనుంది. మరి నేను ఒంటరిగా పని చేయుట నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. ఈమె దగ్గర మంచి విషయం మనం ఏం నేర్చుకోవచ్చండి? మార్తా దగ్గర నుంచి పక్కనోళ్ళ గురించి కంప్లెయింట్ మూడో వ్యక్తికి మనం చేయకూడదు. మనకి నిజంగా పక్కనోళ్ళతో కంప్లెయింట్ ఉంటే వాళ్ళతో తాడో పేడో తేల్చుకోవాలి. లేదంటే ఆ కంప్లెయింట్ తీసుకెళ్ళి ఎవరికి చెప్పుకోవాలి? దేవుడికి చెప్పుకోవాలి. చాలామంది భార్యాభర్తలు భర్త గురించి భార్య ఎవరికి చెప్తది? తల్లిగారికి ఫోన్ చేసి, మా ఆయన ఇలా, అలా, ఇలా, ఇలా అని 100 కంప్లెయింట్స్. మరి పురుషులు మంచివారనుకుంటే వారు కంప్లెయింట్ చేయరనుకున్నా. మరి ఇక్కడ చూసినట్లయితే మార్త తనకు బాధ కలిగింది. ప్రభువా సహాయం చేయమని చెప్పవా? అని నేరుగా ప్రభు దగ్గరికే ఎళ్ళింది. కానీ మరియ ఉత్తమమైనది ఎన్నుకుంది. దేవుని పాదాల దగ్గర కూర్చుండడం. దేవుని పాదాల దగ్గర కూర్చోవడం అంటే ఏంటో చెప్తారా? ప్రార్థన చేయడం. ఇంకా హ్మ్. వాక్యం చదవడం. మరి కీర్తనలు 27:4 ఒకసారి చదువుకుందామండి. కీర్తనలు 27వ అధ్యాయం. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుతున్నాను. ఏమి ఎతుకుతున్నాడు దావీదు? దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత గురించి, మరి దేవుని యొక్క ఆలయంలో ధ్యానించుటకు జీవితకాలం అంతా దేవుని సన్నిధిని వెతుకుతున్నాను. మరి రెండవ దినవృత్తాంతంలో మీరు చూసినట్లయితే ఎల్లప్పుడూ ఆయన ముఖాన్ని వెతకండి, ఎల్లప్పుడూ ఆయన సన్నిధిని వెతకండి, ఎల్లప్పుడూ ఆయన బలాన్ని వెతకండి అని ఉంటుంది. మరి ఆ దేవుని పాదాల దగ్గర కూర్చుండడం వల్ల తను దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత కొరకు వెతుకులాడేదిగా ఉంది. మరి అంతేకాదు దేవుని సన్నిధిలో కూర్చోవడం వల్ల మనకేమొస్తదంటే మొదటిగా ఎంత ఎక్కువగా మనం దేవుని సన్నిధిలో కూర్చుంటామో అంత ప్రసన్నతను, అంత సమాధానాన్ని మీరిక్కడ వచ్చారండి. ఎలా అనిపిస్తది మీకు? అబ్బా! అంతా ప్రశాంతంగా ఉంది. మళ్ళీ ఇంటికెళ్ళినప్పుడు గూడా ఇంతే ప్రశాంతత మనం కలిగి ఉంటామా? ఉండము. దేవుని సన్నిధి మనకి ప్రశాంతతనిస్తది. దేవుని సన్నిధి మనల్ని రిఫ్రెష్ చేస్తది. ఎలాగైతే మనము మీ పని భారం వల్ల మీరు విసిగిపోయి లేకపోతే భారంగా, టయర్డ్‌గా వచ్చినప్పుడు ఎప్పుడైతే ఆ దేవుని సన్నిధిలో కూర్చుంటామో మనము ఉజ్జీవింపబడతాము. దేవుని సన్నిధి, దేవుని పాదాల దగ్గర అంటే లోబడతాం. ఆఫ్‌కోర్స్ 1, 2 టైమ్ లోబడం. కానీ ప్రతిరోజు దేవుని సన్నిధి వెతికేవారము ఏం చేస్తాము? ఆయన వాక్యాన్ని లోబడతాం. మరి దేవుని సన్నిధిలో ఇంకేం దొరుకుతది? విశ్వాసం. మరి వాక్యం వినుట వలన విశ్వాసం కలుగును. మరి దేవుని పాదాల దగ్గర కూర్చోవడం అంటే ఆయన సన్నిధి. మరి మరియ ఏం చేస్తుంది? యేసు ప్రభువారు చెప్పే బోధను వింటూ, నేర్చుకుంటూ, దానికి లోబడుతూ, దాంతో వినటం వలన విశ్వాసంలో ఎదుగుతూ, మరి ఎలాగా బలంగా ఉండాలో అన్ని విషయాలలో మనము ఏమంటారు? బలంగా ఉంటాం. త్వరగా కృంగిపోము. త్వరగా ఇతరులతో గొడవకెళ్ళము. ఆ ప్రసన్నత అనేది కోల్పోము. మన సమాధానం అనేది కోల్పోము. మరి చుట్టూ పరిస్థితులు ఎంత గందరగోళంగా ఉన్నా అవి మనల్ని ఎలా పెడతది? నిలకడగా ఉంటది మన భక్తి. స్థిరమైన భక్తిగా ఉంటది. అయితే మాత ప్రభువా నీకు చింత లేదా? ఇంత కష్టపడుతున్నా. ఈరోజు మనం క్రైస్తవులు చూస్తుంటే కొంతమంది ఉన్నారండి. పని, దేవుని పని చేయాలి, దేవుని కోసం ఏదో చేయాలి. ఆమె మంచి ఉద్దేశమా కాదా? మార్తాది మంచి ఉద్దేశమే. దేవునికి పలు రకాలు వండి పెట్టాలి. అది వండాలి, ఇది వండాలి, అలా రెడీ చేయాలి, ఇలా ప్రెజెంట్ చేయాలి అని తను ఎంతో ఆశతో చేస్తుంది. ఈరోజు దేవుని పనిలో కూడా చాలామంది కింగ్ సిట్ డౌన్. దేవుని పనిలో కూడా చాలామంది అలానే ఉన్నాం. అది చేయాలి, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి. కానీ ముఖ్యమైనది ఏం మర్చిపోతాం? ప్రార్థన చేయడం మర్చిపోతాం. ప్రార్థన చేయం కాబట్టే మనం ఏమైపోతున్నాము? త్వరగా ఇక్కడ ఏమైంది? ఆమె అన్ని పనులు చేస్తుంది. కానీ ఒక్కటి చేయట్లేదు. అదేంటి? ప్రార్థన చేయట్లేదు. దేవుని సన్నిధిలో కూర్చోట్లేదు. కాబట్టి ఆమె ఏమైంది? త్వరగా
నిరాశ, ఆమెలో ఫ్రస్ట్రేషన్ అనేది మొదలైంది. చూడండి, ప్రార్థన అనేది ఆ దినానికి కావాల్సిన మనకి శక్తిని సమకూరుస్తది. ఏదో ఎప్పుడో చేశాను, ఆ నెలంతటికి సరిపోతదంటే కుదరదు. మరి ఆహారం తింటాం. ఒకరోజు తిన్నాము. మరి ఆ నెలంతా పస్తుంటామా? లేదు. ఏ రోజుకి ఆ రోజు తింటే బాడీకి ఎనర్జీ వస్తది. అలానే ఏ రోజుకి కావాల్సిన శక్తి కావాలి అంటే ప్రార్థన మనం చేయాలి. అది మనకి ఆత్మీయమైన ఆహారంగా ఉంది. ప్రార్థన, వాక్యం చదవడం. మరి ఇక్కడ తను అవి చేయకుండా పనులు, పనులు అని పెట్టుకొని తను త్వరగా ఫ్రస్ట్రేట్ అయిపోయింది. చిరాకు పడిపోయింది. తన సహోదరి మీద కోపం వచ్చింది. కంప్లెయినింగ్ స్పిరిట్ వచ్చింది. కాబట్టి ఈరోజు మీరు ప్రార్థన చేస్తున్నారా? ఈరోజు మన బిజీ స్కెడ్యూల్‌లో దేవునికి సమయం లేదు. ప్రార్థనకి అసలే సమయం లేదు. అందుకని మనం త్వరగా చిరాకు పడిపోతున్నాం. కానీ ప్రభువే అంటాడు, "మరియ ఉత్తమమైంది ఎన్నుకుంది. నా పాదాల దగ్గర కూర్చొని" అది చదువుకుందామండి. లూకా సువార్త 10వ అధ్యాయం. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు. కానీ అవసరమైనది ఒక్కటే, మరియు ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఇక్కడ చూసినట్లయితే ముఖ్యమైంది మర్చిపోయి అన్నీ చేస్తామండి. ఈరోజు మనం గూడా అలానే ఉన్నాం. ప్రార్థన చేయడము, వాక్యం చదవడం, ఈ 2 తప్ప అన్నీ చేస్తాం. అవి ఎప్పుడు గుర్తొస్తాయండి? లాస్ట్‌లో అన్నం తినేటప్పుడు, లేపోతే పడుకునేటప్పుడే మనకి గుర్తొస్తాయి గానీ, ఆ ముందు మనం చేయం కాబట్టే మన జీవితంలో విఫలత. ప్రార్థన అంటే మనం అనుకుంటాం, అది చేశాను, అడిగేశాను, అయిపోయిందని. కానీ మనము ప్రార్థన చేశాక, ఆ ప్రార్థనకు మీరు మత్తయి సువార్త 6:6లో చూసి 6వ అధ్యాయంలో చూసినట్లయితే, మీరు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న మీ తండ్రికి ప్రార్థన నీ చ నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు గదిలోనికి వెళ్లి తలుపు వేసుకొని రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరి ఇక్కడ చూసినట్లయితే గదిలోనికి వెళ్లి తలుపు వేసుకొని మనము మన ప్రార్థన ఏదో పైపైన చేస్తున్నాం. కానీ ఎంతమంది దేవుడు, అవును ప్రార్థన చేసి బయటకొచ్చాను, దేవుడు నాకు ఈ మాట చెప్పాడు, ఇలా చేయమన్నాడు. మనము ప్రార్థనలో కనిపెట్టట్లేదు. దేవుడిని అడగట్లేదు. జోసెఫ్ అన్న ప్రార్థన చేస్తే చాలు మాకు అనుకున్నాం గానీ, వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేయట్లేదు. మరి అందుకనే మన జీవితంలో చిరాకు, అందుకనే మన జీవితంలో విసుగు, కృతజ్ఞత లేకపోవడం, కంప్లెయినింగ్ స్పిరిట్, పక్కనోళ్ళ మీద కంప్లెయింట్ చేస్తాం, మనకు మనం కంప్లెయింట్ చేస్తాం. ఆ నెమ్మది అనేది మనము పొందుకోం. కాబట్టి ఎప్పుడైనా మనసు చికాకుగా ఉందా, మనం వెతకాల్సింది ఏంటి? సెల్ ఫోనా? పక్కనోళ్ళకి ఫోను జేసి కొంతమంది మదర్, ఫాదర్‌కి ఫోను జేసి చెప్పుకుంటారు తమ బాధంతా. లేకపోతే సెల్ ఫోను మాట్లాడుకుంటే, ఫ్రెండ్స్‌తో మాట్లాడుకుంటే ఆ చికాకు పోద్దనుకుంటారు. కానీ మనం ఎప్పుడైతే మనసు బాలేదంటే అర్థం ఏంటంటే తగినంత ప్రార్థన మనం చేయని వారుగా ఉన్నాం. కాబట్టి ఈరోజు మనము ప్రార్థన చేసేవారుగా ఉన్నాం. ఎన్ని రోజులైంది మనం దేవుని సన్నిధిలో, దేవుని పాదాల దగ్గర కనిపెట్టి, ఎన్ని రోజు ఆ లోబడే మనసు మనకొస్తుందా? ఆ నెమ్మది కలిగి ఉంటున్నామా? ఈరోజు మనలో అటువంటి ప్రార్థనాత్మ ఉందా? ప్రార్థన చేయం కాబట్టే ఏమంటారు, సెల్ఫ్ పిటీ అనేది ఎక్కువ. ప్రభువా నీకు చింత లేదా? నేను పొద్దున్నుంచి ఇంత కష్టపడుతున్నా, నన్నెవ్వరు పట్టించుకోవట్లేదు ప్రభువా అని మనం సొంతగా సెల్ఫ్ పిటీని క్రియేట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం ప్రార్థన చేసేవారుగా లేము. మార్తా వలె మనము పనులు, పనులు కరెక్టే. ఈరోజు 3 రకాల మనుషులున్నారండి. ఒకటి మార్తా వలె, రెండోది మరియ వలె, మూడో వాళ్ళు ఇంకేది చేయరు. మరి ఈరోజు చాయిస్ మనదే. ఇక్కడ దేవుడు మార్తాని ఫోర్స్ చేయలేదు, మరియని ఫోర్స్ చేయలేదు. ఎవరు బెటర్‌గా ఎవరి మీద దేవుడు పక్షపాతి గూడా లేడు. ముగ్గురిని నేను ఒకేలాగా ప్రేమించానంటున్నాడు. కానీ మరియ ఎన్నుకున్నది బెటర్ అని దేవుడు, ఆమె చూస్ చేసుకున్నది కరెక్ట్. ఈరోజు మనకి చాయిస్ ఇచ్చాడు. మనము ఈ 3 టైప్స్ ఆఫ్ పీపుల్ చూస్తున్నాం. ఒకటి ఏంటంటే మార్తా వంటి వారు, పని చేస్తాం. వారు దేవుడు పని చేస్తారా? అన్నీ చేస్తారా? అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండాలి. కానీ పక్కనోళ్ళు చేయనోళ్ళని తిట్టుకుంటా ఉంటారు. అంతా నేనే చేస్తున్నా, వాళ్ళేం తిని కూర్చుంటున్నారు, లేకపోతే వచ్చిపోతున్నారని ఆ మనసు కలిగుంటారు. రెండో వాళ్ళేంటంటే దేవుని సన్నిధి కోసం వెతికేవారు ఉన్నారు. కొంతమందున్నారు ఆయన సన్నిధిలో గడపాలని. మూడో వాళ్ళేంటంటే
మాకు మార్తా వద్దు, మరియా వద్దు. మాకు కావాల్సింది మా పని, నా ఉద్యోగం ఏంటి, నా తిండేంటి, నేను చేయాల్సిందేంటి. మరి ఐహికమైన విచారాలు మత్తయి సువార్త 6:25 ఒకసారి చదువుకుందామండి. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణం గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమా అని మీ దేహం గూర్చి అయినను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఇక్కడ చూసినట్లయితే ఈరోజు ఆహారం కంటే ప్రాణము, వస్త్రం కంటే దేహము గొప్పవి కావా? ఈరోజు దేని గురించి మన ప్రయాస ఎంత ప్రయాసపడినా మనం ఒక చిన్న బంగారు ముక్కని తీసుకెళ్తామా అండి? ఒట్టిగా వచ్చాము, ఒట్టిగా తిరిగి వెళ్తాం. మరి ఈరోజు మనము పనుల మీద ఉంటున్నాము. ఈ లోకంలో గొప్పవారుగా ఉండాలి. ఈ లోకం మంచిదే. కానీ మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని ఎతికితే సమస్తం మన వెంట వస్తాయి. మనం వాటి వెంట వెళ్ళక్కర్లేదు. కాబట్టి దేవుని సన్నిధిని మనము వెతికేవారుగా ఉండాలి. ఎల్లప్పుడూ ఆయన సన్నిధిని వెతకండి. ఎల్లప్పుడూ ఆయన బలాన్ని వెతికేవారుగా, ఎల్లప్పుడూ ఆయన ముఖాన్ని వెతికేవారుగా. మరి దేవుని ముఖం అంటే ఎలా అండి? దేవుని వాక్యం చదవడం, దేవుని వాక్యానికి లోబడటం, దేవుని వాక్యము, దేవుని పాదాల దగ్గర కూర్చోవడం, వినడము, చదవడం ఇవన్నీ చేసినప్పుడు ఫర్ సపోజ్ స్మాల్ ఆర్గ్యుమెంట్ మీ భార్యాభర్తల మధ్య ఉందండి. మీరెళ్ళి ఇద్దరు కలిసి ట్యూషన్ చేసుకుంటే ఏం రాదు. ఒకళ్ళెళ్ళి గదిలోకెళ్ళి ప్రార్థన చేసుకున్నారనుకోండి, ఆ ఆర్గ్యుమెంట్ దేవుడే దానిని సమాధానపరుస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో కూర్చోవడం అనేది చాలా ముఖ్యమైనది. ఈరోజు అది తప్ప మనం అన్నీ చేస్తున్నాం. విచారకరమైనదేంటంటే మనము మార్తా వలే ఉన్నాం. మార్తా వలే పనులంటేనే మనకిష్టం, కానీ దేవుడి సన్నిధిలో కూర్చునేది ఉత్తమమైనది. మరి అందులో దొరికే ప్రసన్నత ఎక్కడ దొరకదు. అందులో దొరికే నెమ్మది, ప్రశాంతత ఎక్కడ దొరకదు. కాబట్టి ఇది చాలా క్లుప్తమైన సందేశం. అయితే ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయం. మరి మార్తానేమో నేను పర్ఫెక్ట్‌గా చేయాలి, పర్ఫెక్ట్‌గా ప్రెజెంట్ చేయాలి. కొంతమంది ఉంటారు పర్ఫెక్షనిస్ట్. ఏదైనా పర్ఫెక్ట్‌గా నేను ప్రెజెంట్ చేయాలి అనుకుంటాం. కానీ మరియ ఏమనుకుంటుంది? కానీ ఆమె ఆలోచించేది ఏం ఆలోచించట్లేదు. ఇది దేవుడు మెచ్చుతాడా? మెచ్చడా? అది ఆలోచించలేదు. కానీ మరియ ఏం ఆలోచించింది? దేవుడు మెచ్చే పనిని చేసింది. ఆమె ఏం చూస్తుంది? పర్ఫెక్షన్. దేవుడికి పర్ఫెక్షన్ కావాలా? ఆయనకి ఇష్టమైన హీ షుడ్ బి వెల్ ప్లీజ్డ్. ఈరోజు మనం ఏ పని చేసినా దేవుడు నేను చేసే పని దేవునికి ఇష్టమైందిగా ఉందా అన్న తలంపు వస్తే నిజంగా అది దేవుడు దానివల్ల మనకి దేవుడు క్రెడిట్ ఇస్తాడండి. ఎలా అయితే ఆమెని చాయిస్ ఇస్తాడు. దేవుడు ఎవ్వరిని బలవంతం చేయడు. నువ్వు ఇలానే ఉండాలి, అలానే చేయాలి, అలానే ఉండాలి ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి చాయిస్ ఇస్తా. కానీ మరియా నా పాదాల దగ్గర కూర్చొని ఉత్తమమైనది ఎన్నుకుంది. ఈరోజు మార్తా వలె నువ్వు పర్ఫెక్షనిస్ట్‌గా ఉండాలనుకుంటే ఓకే. పని చేస్తావు. ఒకరోజు చేస్తావు, 2 రోజులు చేస్తావు, మూడో రోజు చేస్తావు. నాలుగో రోజుకి ఏమవుతది? ఇంక పని భారం ఎక్కువైపోయి చిరాకు, విసుగుదల, కోపము వస్తది. ఏంటి నాకు కోపం వస్తుందంటే దేవుని సన్నిధిలో కూర్చోవట్లేదు. దేవుని వాక్యాన్ని వినట్లేదు. మరి దేవుని వాక్యం విన్నవారు ప్రశాంతంగా ఉంటారు. బయట ఎన్ని అలజడులు మనం వింటూనే ఉన్నాం. ఏవి మంచి వార్తలు వినట్లేదు. మరి పెట్రోల్ కోసం అందరూ పరిగెడుతున్నారు. మరి మొన్న మోడీ గారు అసెంబ్లీలో చెప్తున్నారు ఏమని? దేనికైనా మీరు సిద్ధపడండి అని చెప్తున్నారు. ఇవన్నీ వార్తల మధ్య మనం సమాధానంగా ఉండాలి అంటే పెట్రోలే లేకపోతే వాహనాలు వెళ్తాయండి? గ్యాస్ కోసం గానీ ఎంత పానిక్ ఉంది. కానీ ఆ పానిక్ అంతట్లో మనకి ప్రొవైడ్ చేయగలడు. ఏలియాకే కాకుల ద్వారా పంపించిన ప్రభువు. ఆయన మీద ఆనుకోవడం నేర్చుకోవాలి. మరి ఏమైపోతది? ఏఐ అంటున్నారు. ఏఐ మొత్తం జాబులన్నీ తీసుకెళ్ళిపోతే మరి ఉద్యోగాలు లేకపోతే ఏం చేస్తాము? ఇవన్నీ అనేకమైనవి చూస్తున్నాం. చాలా విపరీతమైన ఆ యుద్ధం ఆగట్లేదు. మరి ఈ విపరీతమైన పరిస్థితుల్లో మనము నెమ్మదిగా ఉండాలి అంటే మనకు కావాల్సిందేంటి? ప్రార్థన, వాక్యం. మరి బాగా మీరు చిరాకుగా ఉన్నారంటే మనం ఏం చేయట్లేదంటే దానికి తగినంతగా దేవుని సన్నిధిలో మనము కూర్చోవట్లేదు. మరి ఈ దేవుని పనిలో పాలు పొందేవారు కూడా వారు దేవుని పని పొందాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి అనుకున్నా కానీ మొట్టమొదటిగా ముఖ్యమైనది చేస్తున్నావా?
రేపొద్దున దేవుడికి మనం లెక్క అప్పచెప్పవలసిన వారుగా ఉన్నాం. నా కోసం నువ్వేం పని చేశావంటే, అవును ప్రభా! పొద్దున్నుంచి 15 గంటలు ఉద్యోగం జేసొచ్చాను. మా పిల్లల్ని పోషిచ్చాను. ఒక ఇల్లు సంపాదించుకున్నా, ఒక కారు కొనుక్కున్నానని జెప్తారా? ఏం జెప్తారండి? మరి దేవుని పని ఏమైనా చేస్తున్నామా? దేవుని పనిలో ఈరోజు పాలు పంపులు పొందుతున్నామా? ఎంతమందంటారు ప్రార్థన గూడా పనే. మరి నువ్వు ఏ పని చేయట్లేదు అనుకుంటే, ఒక లిస్ట్ రాసుకో. 10 మంది కొరకు, ఇతరుల కొరకు ప్రార్థన చెయ్యి. మరి ఆత్మల భారం కలిగి ఉండొచ్చు. తప్పులేదు. ఈరోజు అవన్నీ పక్కన పెట్టి, మరి ఐహికమైన విచారాలు మనల్ని కృంగదీస్తది. చూడండి, కొంతసేపు మీరు ఒక గంట అన్యులతో ఎళ్లి కూర్చొని మాట్లాడండి. వాళ్ళు జెప్తారు, ఈ విల్లా గొనుక్కోండి, అది గొనుక్కోండి, అది ఆ కార్ జూడండి, ఈ కార్ జూడండి అని. వస్తా, అర్రే! నా బతుకేంటి అదే ఇంట్లోనా, అదే కార్‌లోనా, అదే పరిస్థితన్న. కాబట్టి ఈరోజు ఏంటి మన ఆలోచనలు ఎక్కడికి పరిగెడుతున్నాయి? అవన్నీ స్ట్రీమ్‌లైన్ అవ్వాలి అంటే మనకు కావాల్సిందేంటి? ప్రార్థన. ఒకవేళ ఇనెడిక్వసీ అంటే నేను వర్త్ కాదేమో, నేను వేస్ట్ అని నువ్వు అనుకోవచ్చు. కానీ అలాంటివన్నీ తలంపులు జయించాలి అంటే ప్రార్థన, వాక్యమే. దేవుడు మాట్లాడతాడు. ఆయా ప్రసంగాల ద్వారో, వచనాల ద్వారో నీతో మాట్లాడి నీకు నెమ్మదిని కలుగజేస్తాడు. మరి ఆహ్, రీసెంట్‌గా రీసెర్చ్‌లో చెప్తుంది. ఆహ్, చాలామంది డిప్రెస్డ్ పీపుల్‌లో గాని, మామూలుగా బ్రెయిన్ యాక్టివిటీ అంట ప్రార్థనలో గడిపిన వారి బ్రెయిన్ అంట చాలా మంచిగా చూపించిందంట రీసెర్చ్‌లో. అది అన్యులకి. మనకేంటి మనం ప్రార్థన చేసేవారికి బ్రెయిన్ ప్రశాంతత అనేది దొరుకుతది. నెమ్మదనేది దొరుకుతది. మరి రీసెంట్‌గా ప్రూవ్ అయింది గూడా. కానీ మనకంతా తెలుసు ఏంటి అంటే మరలా మార్తా వలే పని. చార్ల్స్ స్పర్జన్ భక్తుడన్నాడు. మొదట మీరు యూ గో టు మేరీ దెన్ యూ గో ఫర్ మార్తా అని ఒక ఒక క్యాప్షన్ చెప్పాను. అంటే ఫస్ట్ ఏంటి నువ్వు మరియ వలె ప్రార్థించు. ఆ తర్వాత నీ పనులకి నువ్వెళ్ళు. ఈరోజు సఫలత చూడట్లేదు చాలామందిమి. ఎందుకు ఎళ్తున్నామో తెలీదు. ఉద్యోగానికి ఏం సంపాదిస్తున్నామో తెలీదు. అంతా చూస్తే చిల్లుల సంచి. ఏమొస్తుంది, ఏం పోతుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే మొట్టమొదటి స్థానము దేవునికివ్వట్లే. మొట్టమొదటిగా ప్రార్థించట్లేదు. దేవుని సన్నిధిలో దేవుని సమయం ఇవ్వట్లేదు. అంతా కలిపి ఉద్యోగం చేశాక పోనీ సంతోషంగా చేస్తున్నామా? తిట్టుకోవడమే. వాడికి పని పాట లేదు. నా బుర్ర తింటున్నానని ఇక్కడ తిట్టుకుంటూ పని చేస్తాము. ఆ తర్వాత పని ఎందుకు చేస్తున్నాను? ఎందుకు బ్రతుకుతున్నానో నాకే అర్థం కావట్లేదని కాసేపు తిట్టుకుంటాం. ఆ తర్వాత ఏమవుతది? ఎనర్జీ లాస్ట్, టైం వేస్ట్ ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు పొద్దున దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇచ్చి, దేవుని వాక్యం, దేవుని సన్నిధి అంటే ప్రతిరోజు మందిరానికొస్తారా? ఒక గది, ఒక ఒక ప్లేస్ ఇక్కడ చూసాం గదండీ! ఎందుకండి దేవుడు గూడా ఒక ప్లేస్ మెయింటైన్ చేసాడా? లేదా? ఒలీవల కొండకి వెళ్ళి, పైకెళ్ళి పగలంతా ప్రసంగించిన రాత్రంతయు ఒక ప్రార్థనకు ఒక స్థలం ఉంది ప్రభువుకి. అక్కడికి వెళ్ళి ఆయన ప్రార్థించాడు. మరి కొన్ని గంటలు ఆయన ప్రార్థించాడు. మరి మనకి ఈరోజు ప్రార్థనకు ఒక స్థలం ఉందా? సరే దేవుని సన్నిధి గదా! దేవుని సన్నిధికే వచ్చేవాళ్ళు ఇక్కడికొచ్చి ప్రార్థన చేసుకోవచ్చు. తప్పేం లేదు. రాని వాళ్ళ సంగతేంటి? మీ ఇంట్లో మీకు దేవుని స్థలం, ఒక గది అనేది ఉందా? ఆ గదిలోనికి వెళ్ళి కాసేపు మనము దేవుని సన్నిధిలో కనిపెట్టాక అప్పుడు బయటికి వస్తున్నామా? పలోమని ఆఫీసులకెళ్తున్నారు, వస్తున్నారు, తింటున్నారు, చేస్తున్నారు. కానీ ఏం చేయట్లేదు. ముఖ్యమైనది చేయట్లేదు. అదేంటంటే దేవుని సన్నిధిలో కనిపెట్టడం, ప్రార్థించట్లేదు. అందుకనే త్వరగా విసిగిపోతున్నాం. అందుకనే విఫలత, అందుకనే చిరాకు, అందుకనే ఆర్గ్యుమెంట్స్, అందుకనే కోపము. మరి ఆయన సన్నిధిలో కూర్చుంటే మనకొచ్చేదేంటి? నెమ్మది. మరి ఎటువంటి ప్రశాంతత, మరి విశ్వాసంలో స్థిరులుగా ఉంటాము, ప్రేమ కలిగి ఉంటాము, ఐక్యతను కలిగి ఉంటాము, ఉజ్జీవింపబడతాం. ఒప్పుకుంటారా? కదా! కాబట్టి ఈరోజు ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో ఉండమో అప్పుడు కంప్లెయినింగ్ స్పిరిట్, ఇక్కడ ఆమె ఏం చేసింది? కంప్లెయింట్. మంచిది కాబట్టి దేవుడి దగ్గరెళ్లి చెప్పింది. మనం మంచోళ్ళమా? మనకు ఆ కంప్లెయినింగ్ స్పిరిట్ ఎప్పుడు ఫోన్ చేసి చెప్తాము, అక్కడ చెప్తాం, ఇక్కడ చెప్తాం, మూడో వ్యక్తి గురించి వెనక మాట్లాడతాము. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధి మనము
కోల్పోకూడదు. అదే భక్తుడైన దావీదు మీరు కీర్తనలు 27:4లో చూడవచ్చు. దినమంతా ఆయన ప్రసన్నత కొరకు ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి అనే భక్తుడైన దావీదు ఆశించాడు. ఈరోజు మనకు అటువంటి ఆశ, వాంఛ ఉందా? ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయం. ఈరోజు ఎంతమంది ఆ సమయం దేవుని పాదాల దగ్గర గడిపే సమయం ఉందా మన జీవితాల్లో? దయచేసి ప్రతి ఒక్కరూ లేచి నిలబడినట్లయితే విన్న వాక్యం ప్రకారం ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నానండి. ఈరోజు మనం మార్తా వలె కంప్లైంట్స్, పనులే పెట్టుకొని ప్రార్థన అనేది మర్చిపోయేవారుగా ఉంటున్నామా? కొంతమంది అనుకుంటున్నారు, నేను దేవుని పని చేస్తున్నానులే, చాలులే అనుకుంటున్నా, కానీ ప్రార్థించుకోవట్లేదు. ఈరోజు మనలో చిరాకు, విసుగుదల, కోపం ఉన్నట్లయితే తగినంత ప్రార్థన మనం చేయట్లేదు. ఈరోజు నీవు విఫలతలో ఉన్నావంటే దేవుని సన్నిధిలో మనం ఉండట్లేదు. దేవుని పాదాలు వెతికేవారుగా లేము. దయచేసి మరియా వలె చేయి ప్రభువా. అయ్యా నీ సన్నిధిలో గడిపే అయా ప్రసన్నత, అయా నీ వాక్యాన్ని ధ్యానించే కృపను మాకు దయచేయండి. నేను ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థిద్దామండి. ప్రతి ఒక్కరు దయచేసి ఎవరు మౌనంగా ఉండదు. ఎన్ని రోజులు అవుతుంది దేవుని సన్నిధిలో ఏకాంతంగా ప్రార్థన చేసి? దేవుడు ఆశీర్వదించాలని ఎదురు చూస్తున్నావు, చేసే పని సఫలత కావాలని చూస్తున్నావు, కానీ ముఖ్యమైనది మనం చేయట్లేదు. దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని చదవట్లేదు, ప్రార్థించట్లేదు, తగినంత సమయం దేవునితో గడపట్లేదు. ఈ లోకంలో అన్నిటికీ సమయం ఉంది. ఉద్యోగానికి సమయం ఉంది, రాకపోకలకి, అన్నిటికీ, సొంత పనులకి సమయం ఉంది. దేవునికి ఎంత సమయం కేటాయిస్తున్నాం? ప్రభువా నేను పని చేస్తున్నాను గానీ నాలో సఫలత లేదు నైనా. అయ్యా నేను గంటల తరబడి లోక సంబంధమైన పనులు చేస్తున్నాను. అయ్యా నా ఆశీర్వాదం లేదు. నా జీవితం చిల్లుల సంచిలా ఉంది నాయన తండ్రి. అయ్యా అవునైనా నా జీవితం సారవంతమైందిగా ఉండటానికి సహాయం దయచేయండి నాయన. అయ్యా అది నీ సన్నిధిలోనే దొరుకుతుంది తండ్రి. అయ్యా నీతో సమయం గడిపేవారుగా లేము నాయన. నీ వాక్యం చదివేవారుగా లేము నాయన. అవునైనా ఎదుటి వారి మీద కంప్లైనింగ్ స్పిరిట్ ఉంది నాయన. అయ్యా కృతజ్ఞత లేని మాటలు మాట్లాడేవారుగా ఉన్నాం తండ్రి. అయ్యా మమ్మల్ని దర్శించు నాయన తండ్రి. అయ్యా మా ప్రార్థన హీనతను బట్టి మమ్మల్ని క్షమించు నాయన తండ్రి. అయ్యా ఏ సమస్య వచ్చినా ప్రభా నీ పాదాలు పట్టుకోవాలని ప్రభా నీ వాక్యం ద్వారా నేర్చుకున్నాం నాయన. అవునైనా మనుషులు సహాయం చేయాలని మనుషులతో చెప్పుకున్నాం నాయన మా బాధలు. అయ్యా నీ పాదాల దగ్గర, మీ దగ్గరికి తీసుకొచ్చేవారుగా ప్రతి సమస్యను అయ్యా మీ పాదాల దగ్గర పెట్టేవారుగా చేయండి. నేను మొదట నిన్ను వెతికేవారుగా చేయండి. నేను మొదటి సమయం మీకు ఇచ్చేవారుగా చేయండి నాయన. ఏకాంతమైన ప్రార్థన మాకు దయచేయండి నాయన తండ్రి. మా జీవితంలో సఫలత లేదు నాయన. అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నాం కానీ సఫలత లేదు ప్రభా. అవునైనా అయ్యా ముఖ్యమైనది ఆ ఒక్కటి మేము మర్చిపోతున్నాం. అది ఏంటంటే నీతో సమయం గడపటం నాయన తండ్రి. నీ సన్నిధిని వెతకడం, నీ సన్నిధిలో ప్రార్థించడం, మమ్మల్ని మేము సరి చేసుకోవడం ప్రభా. అయ్యా మాకు ప్రభా వ్యక్తిగతంగా ప్రభా నీతో సంబంధం కలిగి మేము జీవించాలని సహాయం దయచేయి. ప్రార్థన ఆత్మను మాకు దయచేయండి నాయన తండ్రి. అయ్యా నీ సన్నిధిని వెతికేవారుగా, నీ ముఖాన్ని వెతికేవారుగా, నీ ప్రసన్నత కొరకు ప్రభా అయ్యా పరిగెత్తేవారుగా చేయండి నాయన. అవునైనా నీ ఒక్కడివే ప్రభా మమ్మల్ని విడిపించగలవాడు. నీ ఒక్కడివే రక్షించగలవు ప్రభా. నీ ఒక్కడివే ప్రభా మమ్మల్ని ఆశీర్వదించగలవాడు తండ్రి.
అయ్యా మనుషుల సహాయం వ్యర్థం నాయన. మనుషులు నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని నీ వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన శక్తిని మాకు దయచేయండి నాయన తండ్రి. ప్రార్థన ఆత్మను దయచేయండి నాయన. అవును నాయన, మా ప్రయారిటీస్‌ని మార్చుకోవడానికి సహాయం దయచేయండి నాయన. అయ్యా ఈ లోకము ప్రభా క్షయమైపోయే వాటి కొరకు మేము ప్రయాసపడుతున్నాం నాయన, పరిగెడుతున్నాం నాయన. అయ్యా నిత్యం నిల్చుండే నీ రాజ్యం కొరకు ప్రయాసపడట్లేదు తండ్రి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానానికే వందనాలు ప్రభా. అవునైనా నీవెవ్వరికి పక్షపాతివి కాదు ప్రభా. అవునైనా తండ్రి, అయ్యా కొన్నిసార్లు ప్రభా మేము కృతజ్ఞత లేని మాటలు మాట్లాడుతున్నాం నైనా. అయ్యా మేము ప్రభా ఫిర్యాదులు చేసే మనసు మాలో ఉంది నైనా తండ్రి. సణిగే ఆత్మ మాలో ఉంది నైనా. అయ్యా ఇతరుల మీద ప్రభా సాడీలు చెప్పే మనసు మాలో ఉంది నైనా తండ్రి. అవునైనా త్వరగా ప్రభా కృంగిపోయేవారుగా ఉన్నాం నైనా. ఎందుకంటే ప్రభా నీ వాక్యాన్ని చదవము, ప్రార్థన చేసుకోము నైనా తండ్రి. అవునైనా మీ వాక్యం మమ్మల్ని ఉజ్జీవింప చేస్తుంది నైనా. అయ్యా అవునైనా ప్రశాంతతను ఇస్తుంది నైనా తండ్రి. అయ్యా నీ సన్నిధిలో గడిపే అనుభవాలు మాకు దయచేయండి నైనా. ఏకాంతంగా ప్రభా నీ సన్నిధిలో మేము గోజాడేవారుగా, నీ సన్నిధిలో గడిపేవారుగా దయచేయండి నైనా తండ్రి. అవునైనా తండ్రి, త్వరగా మేము చిరాకు పడిపోతున్నాం తండ్రి. అవునైనా ఐహికమైన విచారాలతో నిండి ప్రభా విసికి వేసారిపోతున్నాం. ఎందుకొచ్చింది ఈ జీవితం, పనికిమాలిన జీవితం అనుకుంటున్నాం నాయనా. అవునైనా ఈ జీవితం నువ్వు ఇచ్చిన బహుమానంగా ఎంచినైనా అది నీ కొరకు ఖర్చు పెట్టేవారుగా మమ్మల్ని చేయండి నాయన. అయ్యా ప్రతి సమస్యను నీ పాదాల దగ్గర తీసుకొచ్చి పెట్టేవారుగా చేయండి నాయన తండ్రి. అన్నిటికంటే నీకు మొదటి స్థానం ఇచ్చేవారుగా చేయండి నాయన. అయ్యా మేము ఇవ్వం కాబట్టే ప్రభా మా జీవితంలో, మా పనుల్లో మేము విఫలత చూస్తున్నాం నాయన. అవును నాయన, మా ఆశీర్వాదాలన్నీ చిల్లుల సంచిలో చూస్తున్నాం నాయన. అయ్యా మొదటి స్థానం నీకిచ్చేవారుగా చేయండి నాయన. అయ్యా నీతో సమయం గడిపేవారుగా, అయ్యా నీ పాదాల దగ్గర నీ సన్నిధిలో కూర్చునే అనుభవాలు మాకు దయచేయండి నాయన తండ్రి. అయ్యా కృప చూపించండి నాయన. అయ్యా మా మీద మీ ప్రార్థన ఆత్మను కుమ్మరించండి నాయన. విత్తిన వాక్యాన్ని ముద్రింపజేయమని ప్రభైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనాలండి. మరి ఈ కార్యక్రమాలు మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జోసెఫ్ ప్రకాష్ అనే యూట్యూబ్ ఛానల్. ఈ పరిచర్య ద్వారా మీరు మేలు పొందిన వారైతే ఈ పరిచర్యను ప్రోత్సాహపరిచే బాధ్యత మీ మీద ఉంది. స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్స్, మీరు ఈ పరిచర్యలో పాలుపంపులు పొందొచ్చు. ప్రభు చిత్తమైతే మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.